హైదరాబాద్లోని అమీర్పేటలోని మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగ 3వ అంతస్తు వరకు వ్యాపించింది. దీంతో కార్యాలయాల్లో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న నిర్వహణ సిబ్బంది శ్రీను అప్రమత్తమై వెంటనే ట్రాన్స్ఫార్మర్ నిలిపివేసి ఇసుక నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. G+6 అంతస్తులున్న ఈ భవనంలో సుమారు 150 షాపులు, ఆఫీసులున్నాయని నిర్వహణ సిబ్బంది శ్రీను తెలిపారు. భవనం నిర్మించినప్పటి నుంచి పాత వైరింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నామంటున్న ప్రత్యక్ష సాక్షి శ్రీనుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. అగ్ని ప్రమాదం జరిగిన స్పాట్లో ఉన్నాను. ఇదే ఆదిత్య ఇంక్లూకి సంబంధించి ఇక్కడే అగ్ని ప్రమాదం జరిగింది. ప్యానెల్ బోర్డులో అంటే కరెంటుకి సంబంధించి కరెంట్ సప్లై జరిగే ప్యానెల్ బోర్డులోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఒక ప్రాథమిక అంచనాకి అయితే వచ్చారు. అయితే అగ్ని ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో షార్ట్ సర్క్యూట్ జరగగానే మొత్తం కూడా వైరింగ్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది, అగ్నికి ఆవుతాయి. ఆ తర్వాత ఈ ప్రమాదం కారణంగా, ఈ మంటల కారణంగా దట్టమైన పొగ 4 ఫ్లోర్ల వరకు దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ చూస్తున్నటువంటి వ్యక్తి వెంటనే అప్రమత్తం కావడంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాడు. వెంటనే షార్ట్ సర్క్యూట్ అవ్వగానే ఆ మంటల్ని అదుపులోకి రావడం జరిగింది. మరి ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పుడు ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఏ విధంగా ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎప్పుడు ఈ ప్రమాదం ఏ టైంకి జరిగింది, మీరు ఏ టైంలో చూడడం జరిగింది? 10:30గా ఉందండి. ఇది బర్న్ కొద్దిగా షార్ట్ సర్క్యూట్ 10:30కి అవుతుంది. ఇది అవుతుంటే మన పక్క ముంగట హోటల్ వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అది ఇది అని చెప్తే వచ్చి చూసినా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అవుతుంటే ఇమీడియట్లీ వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి పవర్ ఆఫ్ చేసినాం. పవర్ ఆఫ్ చేయగానే పవర్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోగానే ఫైర్ సెక్షన్ తీసుకొచ్చి ఫైర్ కొట్టినాం. ఫైర్ సెక్షన్ తీసుకొచ్చి ఫైర్ కొట్టేసేసి మొత్తం ఇది చేస్తుంటే ఎక్కడ స్టార్ట్ అయింది? మొట్టమొదటి ఈ లాస్ట్లో అయింది. ఇక్కడ అయింది. అది ఓకే. ఫస్ట్ నార్మల్ గా ఎలా వచ్చాయి మంటలు? ఎలా ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే ఏదో తర్వాత కొద్దిగా స్ప్రెడ్ అయిపోయింది. అది స్ప్రెడ్ అయిపోయి ఇట్లా అవుతుంటే ఇది చెక్కలు ఉన్నాయి దానికి అడ్డం. స్ప్రెడ్ అయిపోతుంటే మంటలు అనేది పైకి వచ్చేస్తున్నాయి. అప్పుడే పోయి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి వచ్చి ఇక్కడికి ఫైర్ సెక్షన్ తీసుకొని ఫైర్ కొట్టేసి కొన్ని నీళ్ళు కొట్టేసి మళ్ళీ ఇసుకే కొట్టేసి అదుపులోకి వచ్చేసింది. అది ఈ పొగలు అనేవి పైకి వెళ్ళినాయి. పైకి వెళ్ళడంలో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళినాయి. ఆఫీస్ లోపలికి వెళ్తే ఆ సెకండ్ ఫ్లోర్ ఆఫీస్ లోపల స్టూడెంట్ 7 మంది ఉన్నారు, ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు. వాళ్ళందరూ ఏం చేసారు, ఆ పొగలు లోపలికి వెళ్ళడంలో వాళ్ళు భయపడి లోపలికి వెళ్ళినారు. వాళ్ళు బాల్కనీలోకి వెళ్ళి బాల్కనీలో నిల్చున్నారు అంతే. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా తర్వాత పైన సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళినాయి. ఈ మంటలు వెళ్ళినాయి, మంటలు వెళ్ళలేదు. మంటలు ఓన్లీ పొగలు వెళ్ళినాయి, మంటలు ఏమి వెళ్ళలేదు. మంటలు ఇక్కడికి లాస్ట్ వెంటనే అప్రమత్తం అయ్యారు. తర్వాత మంటలను అదుపులో తీసుకొచ్చారు కాబట్టి పొగ మాత్రమే పైకి వెళ్ళింది. అవును, పొగలు మాత్రమే బయటకు వెళ్ళింది. ఈ స్టెప్స్ అంటున్నారు కదా సార్, ఈ స్టెప్స్ ఒకటే కాదు సార్. దీనికి బిల్డింగ్కి 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ నుంచి ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. లిఫ్ట్లు కూడా 4 లిఫ్ట్లు ఉంటాయి, ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. ఇది ఒకటే అని కాదు, ప్రతి జాగాలో సేఫ్టీ ఉన్నాయి మా దగ్గర వెళ్ళడానికి. మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరు? అంటే మీరు మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ దానికి ముందు మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? వెంటనే మీరు హోటల్ బంద్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. హోటల్ అతని ఇంకొకతని ఇద్దరు చెప్పినారు. ఏమేమి యూజ్ చేశారు ఆడుకోవడానికి? ఇంకా ఏమేమి? ఫైర్ సెక్షన్ 3 ఉండే బాటలు, అవి కొట్టినాము, కాలేదు. అది కాకపోతే వాళ్ళకు వాటర్ది టిన్ను తీసుకొచ్చి వాటర్ కొట్టినాం, కొద్దిగా తగ్గిపోయింది. మళ్ళీ ఇసుక తెచ్చి కొట్టినాం, ఇది అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు? అదేవిధంగా ఈ వైరింగ్ సంబంధించి, ప్యానల్ బోర్డుకి సంబంధించి ఎప్పుడైనా ఇంతకుముందు జరగడం జరిగింది? అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా జరిగినాయి? ఇప్పటివరకు ఏం జరగలేదు అట్లాంటిది. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను 98 నుంచి ఉన్నా ఇక్కడ. ఈ ప్యానల్ బోర్డు ఎప్పటి నుంచి ఈ వైరింగ్ అనేది జరిగి? ఈ వైరింగ్ అయితే ప్రాబ్లం ఏం లేదండి. వైరింగ్ చాలా 100% మంచి వైరింగ్. ఏదైతే అట్లాంటి సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టినప్పుడు ఉంది. బిల్డింగ్ కట్టినప్పటి నుంచి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొత్త కేబుల్ ఎవరైనా వచ్చి అది తీసేసి వాళ్ళకు సరిపోతలేదు అది అంటే అది తీసేసి కొత్త కేబుల్ కూడా వేసుకున్నారు. అది కొత్త కేబుల్ వేసుకున్నాయి, కొత్త కేబుల్ కూడా ఉన్నాయి. సో మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఈ బిల్డింగ్ సంబంధించి పొగ అనేది బయటకు పోవడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? పొగ అంటే ఇది ఉంది సార్, పొగ ఏర్పడింది. ఓకే, 4వ ఫ్లోర్ వరకు వెళ్ళింది. ఎందుకని బయట? లేదు సార్, 4వ ఫ్లోర్ వరకు వెళ్ళలేదండి. సెకండ్, థర్డ్ ఫ్లోర్లో కొద్దిగా వెళ్ళింది. ఎందుకంటే మేము ఏం చేస్తాం, సెకండ్ ఫ్లోర్లో 7 మంది స్టూడెంట్ ఉన్నారు, ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు అంతే.
తర్వాత వెంటనే మీరు వాళ్ళని కిందికి తీసుకురావడం జరిగిందా? అందరూ మా బిల్డింగ్లో వాళ్ళు షాప్ వాళ్ళు అల్లీలు కలిసి టేబుల్ అవి వేసి వాళ్ళని కిందికి దించడం జరిగింది. సేఫ్గా ఉన్నారు వాళ్ళు. చుట్టుపక్కల మెట్లు ఉన్నప్పుడు ఎందుకని వాళ్ళు ల్యాడర్లు వేసుకొని వాళ్ళని బయటికి తీసుకురావడం? ఏంటంటే పొగ అనేది ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వెళ్ళింది కాబట్టి ఎంట్రన్స్ కి రానికే ఛాన్స్ లేదు వాళ్ళకి, దమ్ ఆగిపోతాయని చెప్పి బ్యాక్ సైడ్ వెళ్ళారు వాళ్ళు. మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఈ బిల్డింగ్? ఈ ఫ్లోర్ లో G+6 ఈ ఫ్లోర్ లో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి? కోచింగ్ సెంటర్ లాంటిగా చూడాలి, నేను లెక్క పెట్టలేను. ఎన్ని షాపులు? 10 కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఇంకా షాపులు ఎన్ని ఉన్నాయి? షాపులు 50 ఫస్ట్ 50 గ్రౌండ్ ఫ్లోర్ షాప్. మొత్తం 6 ఫ్లోర్లకు కలిపి ఎన్ని ఉంటాయి మొత్తం ఓవరాల్ గా? 150 ఆఫీసులు ఉంటాయి. 150 మొత్తం 150 షాపులు ఆఫీసులు మొత్తం కలిపి 150 వరకు ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రమాదం జరగడానికి ఇక్కడే మొట్టమొదటిగా షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాతనే మంటలు అనేవి ఎగసిపడ్డాయని చెప్పేసి వెంటనే ఆయన చూడడం, ఆ తర్వాత ఆయన గమనించి ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాడని చెప్పేసి ఇసుకతోటి, అదేవిధంగా ఆ తర్వాత వెంటనే ట్రాన్స్ఫార్మర్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా దాన్ని ఆఫ్ చేసి ఎంసీబీలు కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఆయన అప్రమత్తమై మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చాడని చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి చుట్టుపక్కల కూడా మెట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టారని చెప్పేసి కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తానికి ప్రత్యేక సాక్షి చెప్తున్న వివరాలు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, అమీర్పేట.